దైవజనమా ఈరోజు వాక్య సందేశము గాడ్ ఈజ్ ప్రొవైడర్. దేవుడు మన పోషకుడు. ఇటువంటి పోషకుడు గురించి కొందరు అనుకుంటూ ఉంటారంట, ఐ డోంట్ సీ హౌ గాడ్ కుడ్ వర్క్ టుడే. ఈరోజు నా దేవుడు నా పట్ల ఎలా పని చేస్తాడో, ఎలా కార్యం చేస్తాడో నేనేమీ చూడలేకపోతున్నాను. నా దేవుని సహాయం ఈరోజు నాకు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లా అనే ప్రశ్న నీలోనికి రావాల్సిన అవసరతే లేదు దైవజనమా. ఎందుకంటే దేవుడు నీకు అన్నిటినీ అనుగ్రహిస్తానని చెప్పిన ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి మరలా నువ్వు ఎలా నాకు ఇస్తావో నాకు అర్థం కావట్లేదు, ఎలా నన్ను పోషిస్తావో నాకు తెలియట్లేదు అంటే దేవునికి కోపం వస్తుందంట. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మన దేవునికి ఉన్న పేరే అది. నువ్వు నేను ప్రార్థన చేస్తాం, దేవా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, అద్భుత కార్యములు చేసే దేవుడు అని. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఈరోజు నా రోజు ఎలా గడుస్తుందో, ఈరోజు ఎలా ఉండబోతుందో, ఈరోజు నా పోషణ ఎలా ఉంటుందో, ఈరోజు దేవుడు నాకు సహాయం చేస్తాడో చేయడో అని అనుకుంటే అది నిజంగా నీవు తక్కువ చేసుకున్నట్లే. దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా నువ్వు దూరం అయిపోతున్నట్లుగానే గ్రహించుకోవాలి. నువ్వు దేవునికి పూర్ణ హృదయం ఇచ్చిన వ్యక్తివైతే నీ విషయములన్నిట్లో దేవుడు తప్పక జోక్యం చేసుకునే తీరుతాడు. ఏ రీతిలుగా దేవుడు మనకి ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడో, నెంబర్ 1, మొదటిగా గాడ్ యాజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ బై నేచర్ ఈజ్ ఎ ప్రొవైడర్. మన దేవుని యొక్క గుణము సహజ సిద్ధంగా ఆయన గుణం ఎలాంటిదంటే ఇచ్చే గుణము. ఆయన ఏది బిగబట్టే దేవుడు కాదు, ఆయన ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అన్నాడు 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అంటున్నాడు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలుగుదు అనగా నాకు ఏది కొదువై ఉండదు, ఆయన నాకు సమస్తాన్ని ఇస్తాడు. నిజంగా ఆ మాట మనం పలుకుతుంటే ఈ మాటలో ఉన్న ఆశీర్వాదం నువ్వు చూస్తావు దేవుని బిడ్డ. 37వ కీర్తన 25వ వచనంలో కూడా నీతిమంతులు విడనాడు బట్టి నేను చూడలేదని భక్తుడు అంటూ ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూస్తే ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు తన తండ్రి అయిన అబ్రహాముని, నాన్న దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడంట. కుమారుడైనటువంటి ఇస్సాకుతో తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పెను. ఈరోజు నువ్వు కూడా అదే అనాలి, నా దేవుడే నా కార్యములన్నీ నెరవేర్చేవాడు, ఆయనే చూసుకుంటాడు. నా ప్రయత్నాలు నేను చేస్తాను కానీ అన్ని మేలుకరంగా చేయువాడు చూసుకునేవాడు నాకున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా నేను మర్చిపోను, నేను నిన్ను కాచి కాపాడే దేవుడు అని ప్రభు అంటున్నాడు. రెండవదిగా దైవజనమా నీ ప్రార్థనలకి జవాబిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడ్ల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడ్ల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆయన ఎంతో నిశ్చయముగా, అసలు దానిలో ఎటువంటి అనుమానం అనేదే లేదు. నువ్వు అడగాలే గాని నువ్వు అడిగినవన్నీ కూడా ఎంతో నిశ్చయముగా నీ దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందువల్ల అడుగుతున్నప్పుడు అనుమానంతోనో భయంతోనో పరిస్థితులను ఆధారం చేసుకోనో, నా పరిస్థితి బాగోలేదు కదా నాకెలా ఇది ఎన్ని సంభవిస్తాయి అని అనుకునే వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరతే లేదు. నీ సమస్యలతో నువ్వు ప్రయాణం చేసి సరిపోద్ది. కానీ నీలో ధైర్యం ఉంటే నీ పరిస్థితులకు అధిగమించినటువంటి అసాధ్యమైన అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడని నమ్మి గొప్ప కార్యాలు దేవునిలో ప్రార్థన చేసి పొందుకో దేవుని బిడ్డ. హల్లెలూయా. అందువల్లనే భక్తులు ఎప్పుడూ కూడా వారు ఊహకి తలంపుకు మించినవి దేవుని సన్నిధిలో అడిగి వారు ఆ ప్రార్థనలకి జవాబులు పొందుకొని ఆస్వాదింపబడ్డారు. అందువల్ల నువ్వు కూడా నీ సమస్యను చూస్తూ నువ్వు ప్రార్థన చేయొద్దు కానీ యేసయ్య వాగ్దానాలను చూస్తూ నువ్వు ప్రార్థన చేయి. నువ్వు సముద్రాలనే సమస్యల మీద కూడా నడవగలుగుతావు. దేవుడు కృప నీకు తోడైండి నిన్ను నడిపిస్తుంది. మూడవదిగా డైరెక్షన్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకి ఒక మంచి ఆలోచనను, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు అనే విషయాలను నీకు బోధించి నేను నడిపిస్తాడని సామెతలు 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. నీ లైఫ్కి ఒక డైరెక్షన్ కావాలి, నిన్ను డైరెక్ట్ చేసేవాళ్ళు కావాలి.
కొంతమందికి వారి నాన్నగారి డైరెక్షన్ చక్కగా ఉంటుంది, కొంతమందికి వారి అమ్మ డైరెక్షన్ బాగా ఉంటుంది, కొంతమందికి వారి పెద్దనాన్నగారి డైరెక్షన్ బాగుంటుంది, మరి కొంతమందికి ఎవరూ ఉండరు. వాళ్ళకి ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎలాంటి ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అని సలహాలు ఇచ్చే వాళ్ళే లేక సతమతమైపోయి ఎటు వెళ్ళాలో తెలియక జీవిత ప్రయాణంలో కొన్ని వందల రోజులు, కొన్ని వేల రోజులు వెనకబడిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఈవెన్ ఆత్మీయ జీవితాల్లో కూడా సరైన ఆత్మీయ నాయకత్వంలో సంఘాలు నడిపించబడకపోతే ఆత్మీయ జీవితాల్లో కూడా వెనక లైన్లో ఉండే అవకాశం ఉంది దైవజనమా. అలానే కుటుంబ జీవితాల్లో కూడా సరైనటువంటి త్రోవలను, సరైన ఆలోచనకర్తలు లేనప్పుడు నీ జీవితంలో ఎంతో నువ్వు వెనకకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యేళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నాకన్నా పెద్దవారి కంటే లెస్సైన జ్ఞానం నా దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఈరోజు నీకు పెద్దనాన్న లేకపోవచ్చు, సొంత నాన్న లేకపోవచ్చు, సొంత అమ్మ లేకపోవచ్చు, నీ వారంటూ ఎవరు నీ క్షేమము కోరి నీకు మేలు చేసి ఇలా చేయండి అని చెప్పేవారు లేకపోవచ్చు, అన్న లేకపోవచ్చు నీకు పెళ్లి చేయడానికి, చెల్లి లేకపోవచ్చు నిన్ను ఆదరించడానికి, పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడు, సమస్తము ఆయన నేను నడిపిస్తాను అంటున్నాడు. నీకు తోడు నీడగా ఉండాలంటున్నాడు. ఆయన చెప్పేది ఒకటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీవు నా మీద ఆధారపడినట్లయితే నీ త్రోవలన్నిటినీ నేనే సరళం చేస్తాను. ప్రభు మనతో నడవాలి. ఆయన సన్నిధిని కోరుకున్నాడు మోషే అన్నాడు, లక్షలాది మంది ప్రజలు నాతో, నేను వాళ్ళతో ఉంటే ఏంటి ప్రయోజనం? నాకు వారికి ఇద్దరికీ కావాల్సింది నీ సన్నిధి ప్రభువా. నీ సన్నిధి వల్లనే మేము ఆ కనాన్ అనే దేశంలో ప్రవేశించగలం, కానీ మా స్వశక్తితో ప్రవేశించనే లేము. నీ సన్నిధి నాతో రాకపోతే ఒక్క అడుగు ముందుకు వెయ్యను అన్నాడు. అనగా తన సుబుద్ధి, తన సామర్థ్యం, తన శక్తి, తన ఘనత వలన అన్నీ చేస్తాను చేయగలిగినటువంటి విషయాల్ని పక్కన పడేసి దేవుని కృప మీద ఆధారపడ్డాడు. కాబట్టి అద్భుతమైన కృప మోషే పొందుకున్నాడు. మన సామర్థ్యాన్ని, మన ఆలోచనల్ని, మన శక్తిని ఒక పక్కన పడేసి దేవా నా స్వబుద్ధి నేను ఆధారపడ్ను, కానీ నీ పరిపూర్ణమైన ఆలోచనలు ఆయన నెరవేర్చమంటే నీ మార్గాలు సరళపరుస్తాడు. ఆ కొండ ఎక్కలేవు, ఆ మార్గం వెళ్ళలేవు, ఆ కార్యాన్ని నెరవేర్చలేవు, ఆ ఉద్దేశాలు నీలో నెరవేర్చబడవు. ఇది నీకు కష్టతరమైందని ఎవరైనా అన్నప్పటికీ కూడా నీ తండ్రి నీకు తోడుగా ఉంటే ఎలాంటి ముళ్ళ కంచెనైనా దాటుకొని వెళ్ళగలుగుతావు, ఎలాంటి శోధనైనా నువ్వు అధిగమించగలుగుతావు. నువ్వు చేసేటువంటి ఆ పనిలో దేవుని యొక్క హస్త సహాయం తోడుగా ఉండటం వలన నిశ్చయముగా నువ్వు పైవాడిగానే ఉంటావు, కానీ క్రింది వాడవుగా ఉండవు దైవజనమా. నాలుగవదిగా మనం చూసినప్పుడు మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా దేవాతి దేవుడు ఇస్తానంటున్నాడు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలని చింతపడొద్దు, మీకు తాగటానికి, తినటానికి, ధరించుకోవడానికి అన్నీ నేను ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 18వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. పేతురు, ఇదిగో మేము మా కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఈరోజు భార్య, పిల్లలు నేను విడిచి వెళ్ళకపోయినా యేసును నమ్మినందుకు మతం మారావు, ఆ కులంలోకి వెళ్ళా, ఈ మతంలోకి వెళ్ళావని నేను తోలనాడి, కించపరిచి, చిన్న చూపు చూచి, నిన్ను బెదిరించి, ఆస్తిలో భాగమేమో మీకు మాకు సంబంధాలు లేవని నానా విధాలుగా నిష్ఠూరపరిచి మిమ్మల్ని వెలివేసిన వారు ఉంటే నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, ఇహమందును చాలా రెట్లు, పరమందును నిత్య జీవము పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందువలన యేసుక్రీస్తు నామములో నువ్వు తూలనాడబడుతున్నావా, హింసింపబడుతున్నావా, దూషింపబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా? అప్పుడంట మనం ఏం చేయాలి? గంతులు వేయాలంట. మీరు దాని గురించి దుఃఖపడవద్దు, దిగులు పడొద్దు. ఆ నామము నిమిత్తమే అవమానపరచబడటమే గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి. భక్త సింగ్ గారు, ఆయన బైబిల్ మీద కోపం, ఆ కోపంతో బైబిల్ అంతా చింపి కాల్ చేసి ఆ నల్లటి అట్టను మాత్రం దాచుకున్నాడు. ఆ నల్లటి అట్టను దాచుకుంటే దానిపైన నల్లటి అట్ట మీద తెల్లటి అక్షరాలతో పరిశుద్ధ గ్రంథము అని రాసింది. ఈ నల్లటి అట్ట పైన పరిశుద్ధ గ్రంథము అని రాశారే, ఇదేంటో చదివి తీరాలి అని చెప్పి ఇంకొక బైబిల్ కొనుక్కొని చదివి రక్షింపబడి యేసు శిష్యుడై ప్రపంచం మొత్తంలో 3000 సంఘాలు కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దైవజనమ. ఆయన నామాన్ని ఎక్కడ ఎవరైతే అవమానపరుస్తాడో అక్కడే దేవుడు బ్రేక్ త్రూ ఉజ్జీవాన్ని కలుగు చేస్తాడు. ఎక్కడ హింస అధికమవుతుందో అక్కడే ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. నీ కుటుంబంలో ఈ రోజున దేవుని నమ్ముకునే విషయంలో ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వారే యేసయ్యకి గొప్ప సేవ చేసే శిష్యులుగా మారబోతున్నారు. దేవుని బిడ్డలారా,
ఆశ్చర్యకరమైన కార్యాలు వారి యందు దేవాతి దేవుడు చేయబోతూ ఉన్నాడు. మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏం ధరించుకోవాలో నీకు కావలసినవన్నీ నీ ప్రభు సమకూర్చి నీ జీవితకాలం అంతా నీకు పోషకుడిగా ఉంటాడు. ఈ 5వదిగా నీ అవస్థతలో అక్కర్లన్నీ తీరుస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీకు మీరే అనుకోండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో నా ప్రతి అవసరత తీర్చును. మీరు పలికిన ఆ మాట దేవుడు మీ యందు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు అన్నిటినీ అనుగ్రహించే దేవుడు, ఎటువంటి అపోహలు మా హృదయాంతరంగంలో ఉన్న ఈరోజు నీ దగ్గర మేము క్షమాపణ అడుగుతున్నాం. ఇది ఎలా జరుగుతుంది అనే మాట నేను అనను, కానీ నా దేవుని సహాయం వలన అన్ని సమస్తము సాధ్యమే నేను పలుకుతాను. ప్రభువా, సమృద్ధిని అనుగ్రహించేవాడువు, సమాధానమును అనుగ్రహించేవాడువు, యోగ్యమైన వాటిని అనుగ్రహించేవాడువు, ఆరోగ్యమును అనుగ్రహించేవాడువు, ఐశ్వర్యమును అనుగ్రహించేవాడువు, ఆయా శక్తిని అనుగ్రహించేవాడవు నాయన. కుటుంబములుగా కట్టువాడవు నీవే నాయన. సమస్త కార్యములకు ఆధారభూతుడు నీవే నాయన. ఆయా నీ బిడ్డల విషయాలను జోక్యం చేసుకునే దేవుడు, వారికి మేలు చేసే దేవుడు, వారిని నీ కృపలతో దాచే దేవుడువు, నీ కృపా కార్యములతో వారిని వర్ధిలింపజేసే దేవుడువు. ఇదిగో పూర్ణ ఔదార్య భాగ్యమును నీ ప్రజలకు ఇస్తున్నావు నాయన. వారి జీవితంలో ప్రతి కార్యము నూతనమైన కార్యముగా చేయబోతున్నావు నాయన. ఆయా క్రొత్త కార్యములతో వారిని తృప్తిపరచబోచున్నావు నాయన. నూతన కృపతో వారిని తాగుచున్నావు నాయన. నూతన సంతోషాన్ని వారికి ఇస్తున్నావు, నూతన ఆరోగ్యాన్ని వారికి ఇస్తున్నావు, నూతన అభిషేకాన్ని వారికి ఇస్తున్నావు, నూతన ప్రార్థనా జీవితాన్ని వారికి ఇస్తున్నావు. అన్నిటినీ నూతన పరుస్తున్నావు నాయన. ఉజ్జీవింపజేయండి నాయన. ప్రతి ఆత్మను ధైర్యపరచండి నాయన. నీ చిత్తములో నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.